లక్ష్మీ పార్వతి గారి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ మీద కానీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఆవిడ వ్యాఖ్యల మీద? ముందుగా లక్ష్మీ పార్వతి గారిని ఒకటి అడగదలుచుకున్నాను. మీరు పెట్టిన ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారండి? సాక్షి ఛానల్. అంటే మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎన్టీఆర్ గారి అభిమానులేనా, మీరు ప్రశ్నించట్లేదేంటి, మీరు నిజమైన అభిమానులేనా అని మీరు ఒకటి అడుగుతున్నారు. మీరు ఎన్టీఆర్ గారికి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడాలంటే ప్రెస్ మీట్ అనేది సాక్షి ఛానల్లో కూర్చున్నప్పుడే మీకు అర్హత పోయింది. ఆయన గురించి ఎదటోళ్ళని ప్రశ్నించడానికి కూడా మీకు ఎవరికి అర్హత లేదు. మీకు మరీ ముఖ్యంగా మీకు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు మాట్లాడి మాటలు అనేవి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో అభివృద్ధి దిశగా ముందుకు వెళుతూ, మరీ ముఖ్యంగా నిన్న వాడల ఎన్టీఆర్ గారి వర్ధంతిని అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ అన్ని చోట్ల కూడా ఘనంగా నివాళులు అర్పించడం అనేది కూడా మీకు నచ్చినట్లుగా మాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఈ విషయం ప్రశ్నించాల్సి వస్తుంది. మీరు ఎంతసేపు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డికి బంటుగా ఆయన ఎప్పుడు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడుతూ ఉంటారు. అది మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ మాట్లాడమంటే మీరు మాట్లాడడం అనే దానిలో మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రతి విషయాన్ని ఎన్టీ రామారావు గారితో ముడిపెట్టి తెలుగుదేశం పార్టీని బురద చల్లడానికి మీరు వేదికగా ఆయన వర్ధంతిని కూడా వదలలేదు. అసలు మీకు మనస్సాక్షి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎన్టీ రామారావు గారిని నిన్న దేవుడిగా తలచి ప్రతి కార్యకర్త కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళకి వీలైనంతగా నిన్న నివాళులు అర్పిస్తే మీరు ఏం చేశారండి? సాక్షి స్టూడియోలో కూర్చుని ఎన్టీ రామారావు గారి వర్ధంతిని కూడా ఒక రాజకీయంగా ఉపయోగించడానికి మీరు నిన్న ఆ ఇంటర్వ్యూ అనే దాంట్లో మాట్లాడిన మాటలు అనేవి ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఎన్టీఆర్ పేరు తలిచే అర్హత కానీ, అంటే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఈరోజు వర్ధంతి కార్యక్రమం ఎలా చేస్తామని చెప్పేసి కూడా ఆవిడ ప్రశ్నిస్తూ ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ మాట్లాడే అర్హత మీకేముందని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని మీరు అడగలేదంటున్నారు. మీరు పెట్టుకోండి, మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి. మీ పద్ధతి ఎలాగుందంటే నేనేమీ చేయను, మీరు కూడా ఏం చెయ్యొద్దు అన్నట్టుగా ఉంది. మీరు ఏమంటున్నారు? ఏంటి, మీరు ఎన్టీ రామారావు గారికి విగ్రహం కడతారా? మీరు కట్టేవాళ్ళేనా? మీరు కడతారా? మీరు కట్టాల్సినట్టు లేదు అంటున్నారు. ఏంటండి అసలు మీరు మాట్లాడేది? మీరు చెప్తే చేయడానికి ఇక్కడ అసలు మీకు ఏం అర్హత ఉంది? ఒక తెలుగుదేశం ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ గురించి కానీ తెలుగుదేశం నాయకుల గురించి కానీ మరీ ముఖ్యంగా కూటమి గురించి కానీ మాట్లాడే అర్హత అయితే మీకు లేదు. గత ప్రభుత్వంలో మీరంటున్న మీ జగన్ గారి ప్రభుత్వంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య జరిగి నిందితుల గురించి ఎవరు మా నాన్నగారిని చంపారని న్యాయం కోసం ఆయన కుమార్తె కోర్టులంటా తిరుగుతుంటే ప్రతి గడపకి వెళ్తుంటే మీరు ఆ రోజు ప్రభుత్వంలో ఒక పదవి కూడా వెలగబెట్టారు జగన్మోహన్ రెడ్డి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు అడగపోయారా? బాబు, మీ చెల్లి ఇలాగా తన నాన్నగారుని చంపిన వాళ్ళ కోసం న్యాయం కోసం తిరుగుతుంది, మనం న్యాయం చేద్దాం, ఒక కమిటీ అయ్యండి బాబు అని మీరు అడగగలిగారా? అడగరు. అడిగితే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో తెలుసును. మీకు ఆయన గురించి తెలుసు కాబట్టి ఆయన ఏ పదవి ఇస్తే ఆ పదవి తీసుకుని మాట్లాడకుండా కూర్చుని ఎప్పుడైతే ఆయన మాట్లాడండి అన్నప్పుడు మాట్లాడమంటారో అప్పుడు మాట్లాడతా, అది కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వంటి నాయకుల మీద బురద జల్లడానికే మీరు మాట్లాడతారు. మీరు ఎన్టీ రామారావు గారిని కూడా ప్రతిసారి ఆయన వర్ధంతుల్ని జయంతుల్ని మా నాయకుల మీద బురద జల్లడానికి వేదికగా తీసుకుని ప్రతిసారి కూడా మీరు ఇంకా కింద స్థాయికి దిగజారిపోతున్నారు. అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి లోకేష్ అని చెప్పేసి కూడా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఆవిడ చెప్తా ఉన్నారు. ఏమండి, మీ కడుపులో ఉన్న మాట మీ నోట్లోంచి బయటకు వచ్చింది. మీ ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఏం చేద్దామా, మీరు ప్రతీకార చర్యగా ఏం చేద్దామనే మీరు ఉన్నారు అనే విషయం ఈరోజు స్పష్టమైంది. మీరేం చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడాన్ని మేము స్వాగతిస్తున్నామని వర్ధంతి రోజు చెప్పినట్లయితే మీకు కొద్దో గొప్ప ఎన్టీ రామారావు గారి పట్ల భక్తి శ్రద్ధ ఉన్నట్టు. అయినా మీ గురించి, మీకు ఎన్టీ రామారావు గారి గురించి మీకు భక్తి ఉందనుకోవడానికి మేము అనకూడదు. కానీ ఒక మహిళగా మీ మొదటి భర్త అయిన వీరగంధం సుబ్బారావు గారే మీరు ఆయనకి విడాకులు ఇచ్చిన తర్వాత 9 సంవత్సరాల్లో మిమ్మల్ని చదివించి ఆయన ఎలా పైకి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఎలా మీరు ఫోర్స్ చేసి పెళ్లి చేసుకోమని ఇబ్బందులు పెట్టి ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత మరలా మీరు ఎన్టీ రామారావు
రామారావు గారు జీవిత చరిత్ర రాస్తానని మీరు ఆ తర్వాత ఆయనకు విడాకులు ఇచ్చి ఎలాగైతే వీరగంధం సుబ్బారావు గారిని మోసం చేశారో అదేవిధంగా ఎన్టీ రామారావు గారి జీవితంలోకి ఒక కపటంతో మోసపూరిత ధోరణితో వచ్చి ఆయన జీవిత చరిత్ర రాస్తానని చెప్పి ఆయన జీవిత భాగస్వామిగా అవడమే కాకుండా ఆయన రాజకీయ జీవితాన్ని కూడా భూస్థాపితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరు. ఇది ప్రజలందరికీ తెలుసు. చరిత్రలు అనేవి అందరికీ తెలుస్తాయని మీరు చెప్తున్నారు. మీ చరిత్ర ఏంటో కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతికి అంతటికి కూడా మీ చరిత్ర కూడా తెలుసు. కాబట్టి మీరు ఒక్క మాట కూడా ఏది మాట్లాడకుండా మీ గౌరవం మీరు నిలబెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే మహిళలైన మేమే మీకు సమాధానం చెప్పవలసి ఉంటుంది ఫ్యూచర్లో. అంటే ఎలా చూడొచ్చండి, ఎన్టీఆర్ గారి పేరు యూజ్ చేసుకుని ప్రెస్ మీట్ ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వీళ్ళిద్దరూ కూడా రాష్ట్రానికి ఒరగబెట్టేది ఏమీ లేదు, రాష్ట్రం మొత్తం సర్వనాశం అవ్వడానికి కారణం వీళ్ళిద్దరే అని చెప్పేసి మాట్లాడడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, లక్ష్మీ పార్వతి గారు అన్నది ఎన్టీ రామారావు గారిని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీని కబ్జా చేద్దామనుకోవడంలో ఆవిడ సఫలీకృతం కాలేదు. ప్రత్యేకించి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈవిడ కబంధ హస్తాల్లోంచి రామారావు గారిని పార్టీని కాపాడండి అని పెద్దలందరూ తీసుకున్న నిర్ణయం మీద చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ అనేది ఈ రోజు ఇలా నిలబడింది. దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్ర సృష్టించే ప్రాంతీయ పార్టీగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రూపుదిద్దుకుంది. ఇప్పుడు కూటమి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా చేయడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి అది ఎంత మాత్రం ఇష్టం లేదు. క్రితం 5 సంవత్సరాలు ఆయన చేసిన విధ్వంసం సరిపోక ఇప్పుడు కూడా ఈ గత 18 నెలలుగా కూడా ప్రభుత్వం మీద అనేక మందితో అనేక రకాల ఆరోపణలు చేయించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజున ఈవిడితో మాట్లాడించి ప్రజల నుంచి ఆవిడకి ఏదన్నా సానుభూతి వస్తుందేమో, ఆవిడ చెప్పిన మాటలు ఎవరైనా విని నమ్ముతారనే ఉద్దేశంతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్క్రిప్ట్ రాసిచ్చి చదవమన్నారో అదే ఈవిడ చదివే రంగంలో అందరికీ అందులో తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే ఆవిడ ఒకటే చెప్తున్నారు, ఎన్టీ రామారావు గారు తరువాత ఆయన ఆశయాలు సాధించే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు అంట. ఎన్టీ రామారావు గారి పార్టీ ఏంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏంటి? రామారావు గారు తెలుగుదేశం, మన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన నాన్నగారి పార్టీయే కాదు, వేరే పార్టీ. 3 పార్టీల ఆశయాలు ఒకటి ఎలాగవుతాయండి? ఇవన్నీ ఒక తోవలోకి తెచ్చి ఏకతాటిని కట్టి ఆవిడ మాట్లాడుతుందంటేనే ఆవిడ మాట్లాడే దాంట్లో అర్థం లేదు. ప్రజల్ని ఒక రకమైన భ్రమ కల్పించి ఏదో ఎన్టీ రామారావు గారికి మోసం జరిగిందన్న మళ్ళా ఏదో జనాల్లో ఏదో కల్పించి జగన్మోహన్ రెడ్డి గారికి మేలు కలిగించేలాగా చేసే ఉద్దేశంతోనే ఆవిడ మాట్లాడారు. దీనికి ఖచ్చితంగా పర్యవసానం ఆవిడ ఎదుర్కోవాల్సి ఉంటుంది.